తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన అగంతకుల వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో. డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తామన్న యువతిని బెదిరించిన అగంతకులు కేసు నుంచి తప్పించుకునేందుకు 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం. బుధవారం నుంచి నిలిపివేస్తామని ప్రకటన. ప్రభుత్వ పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదన్న ఆంధ్రప్రదేశ్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రభుత్వం 1,500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించవలసి ఉందని వెల్లడి. మద్యం తాగేసి వచ్చి ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై దాడి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ప్రాథమిక ఆసుపత్రి ఆవరణంలో ఇష్టం వచ్చినట్లు ఉమ్మేయడంతో ఆసుపత్రి సిబ్బంది అలా చేయకూడదని అన్నందుకు నాకే చెప్తారా అంటూ ఆసుపత్రి సిబ్బందిని వైద్యం కోసం వచ్చిన వారిపై దాడి. చెప్పుల వ్యాపారి ఇంట్లో 100 కోట్లు సీజ్. యూపీలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఏ మూలన చూసిన నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు. మహిళా కడుపులో 570 రాళ్లు సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ గాల్ స్టోన్స్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రిలో జాయిన్ కాగా వైద్యులు సర్జరీ చేసి కడుపులో నుండి 570 రాళ్లు తొలగించారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గుడివాడ పోలీసులు అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ సమీపంలో వేళ పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలోని గుడ్మెన్పేట వాంబే కాలనీలో మంగళవారం రాత్రి గుడివాడ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చంద్రగిరిలో హింసాత్మక ఘటనలు, పోలీసుల అరెస్టు, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కార్డన్ సెర్చ్. 3 సీఏలు, 4 ఎస్ఏలు, 70 మంది కానిస్టేబుల్ బృందంతో ఏర్పడిన సోదాలు. ఇల్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించే పనిలో పోలీసులు. రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు. బోధన్పట్న పోలీసులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సోమవారం రాత్రి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను ఆపి జరిమానా విధించారు. సందర్భంగా పట్టణ సీఏ వీరయ్య మాట్లాడుతూ నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పట్టణంలోని స్పెషల్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందులు, కల్తీ విత్తనాలు మార్కెట్లో అరికట్టాలని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి మార్కెట్లో కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే మొన్న అమ్మిన అట్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాని మన రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. కాబట్టి ఆ బోనస్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. అట్లాగే 2 లక్షల రుణమాఫీ చేస్తామని 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. కాబట్టి ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తూ కొత్త రుణాలు ఇవ్వాలని. కోటగిరి మార్కెట్ కమిటీ కార్యదర్శి సమయానికి రాడు, రైతులకు అందుబాటులో ఉండబోడు, ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. రైతు సేవ కోసం ఉన్న మార్కెట్ కమిటీలో సెక్రటరీ తీరు వల్ల సేవలు అందటం లేదని రైతుల ఆగ్రహం. మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శి రాకపోకలతో ఖాళీగా ఉన్న కుర్చీలు రైతులకు అందుబాటులో కోటగిరి హెడ్ క్వార్టర్లో ఉండవలసి ఉండగా నిజామాబాద్ నుంచి రావడం సమయం పట్టదా, ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు అంటున్నారు రైతులు. కోటగిరి మార్కెట్ కమిటీ కార్యదర్శి సమయానికి రాడు, రైతులకు అందుబాటులో ఉండబోడు, ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. రైతు సేవ కోసం ఉన్న మార్కెట్ కమిటీలో సెక్రటరీ తీరు వల్ల సేవలు అందటం లేదని రైతుల ఆగ్రహం. మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శి రాకపోకలతో ఖాళీగా ఉన్న కుర్చీలు రైతులకు అందుబాటులో కోటగిరి హెడ్ క్వార్టర్లో ఉండవలసి ఉండగా నిజామాబాద్ నుంచి రావడం సమయం పట్టదా, ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు అంటున్నారు రైతులు. అమ్మాయిని తీసుకెళ్ళి 3 సంవత్సరాలు దాపెడితే మేము కూడా అంతా వెతికితే కూడా మా అమ్మాయి మాకు కనిపించడం లేదు. లేకపోతే ఇక వాడు ఇక్కడనే ఉంటుండు కదా, ఇక అనుమానంతో ఎవరికి అనుమానంతో పట్టియాలని మేము పట్టియలేము.
పట్టి వెళ్ళలేకపోతే మాకు కొంచెం సర్పంచ్ ద్వారా సలహా దొరికింది. సలహా దొరికితే మేము పోయి తీసుకొని వచ్చినాం. అమ్మాయి పుట్టింది. రిపోర్ట్లు వాళ్ళ అమ్మ ఏమన్నంటే రిపోర్ట్లు చింపేయమని వాళ్ళ అమ్మ చెప్పింది. రిపోర్ట్లు చింపేయమని వాళ్ళ అమ్మ చెప్తే మా అమ్మాయి మా లగ్నేశ్వరి రిపోర్టు చింపేయకుండా ఓనర్ దగ్గర దాపెట్టి రిపోర్ట్లు మేము పోయిన తర్వాత మాకు ఓనర్ ఇచ్చింది. మళ్ళీ అమ్మాయి పుట్టినాక వేరే వాళ్ళకు కూడా. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతున్న బలపడనున్న అల్పపీడనం నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 5 రోజుల పాటు ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. దివంగత రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి నా నివాళులు అని ట్వీట్ చేశారు. కాగా రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య ఇండియాకు ప్రధానిగా పనిచేశారు. బాన్స్వాడ మండలంలోని కోలూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల రైతునగర్ గ్రామ శివారు సగభాగం గ్రామం బాన్స్వాడ మండలంలో సగభాగం గ్రామం బీర్కూర్ మండలంలో కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బీర్కూర్ మండలం జిల్లా కలెక్టర్ జితేష్ శ్రీ పాటిల్ ఆదేశాల మేరకు బీర్కూర్ మండలం ఎంపీఓ అనిత బైరాపూర్ గ్రామంలో గల కంపోస్టు ఎరువులు తయారు చేసే షెడ్డును మరియు నర్సరీని సందర్శించి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించారు. సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మరియు అభివృద్ధి సంస్కరణల గురించి గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండలం మార్కల్ గ్రామంలో అత్యవసర పరిస్థితుల్లో బాధితులు సిపిఆర్ నిర్వహించడంపై ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ కార్యక్రమాలతో పాటు రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ 2 ప్రాంతాలు అంటే 2 పోలీస్ స్టేషన్స్ మన జిల్లాలోనే అత్యధికంగా యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే మనం ఆలోచించకుండా చెప్పగలిగినవి 2 పేర్లు. జిల్లాలో ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే సదాశివ్ నగర్ అని చెప్పొచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనకి హైవే ఉంది, చాలా ట్రాఫిక్ మూమెంట్ అన్నది ఉంటుంది. సో మన ఏరియాలో వాళ్లే కాకుండా దూర ప్రాంతాలకి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మన ఏరియాలో రోడ్ యాక్సిడెంట్స్ బారిన పడడం మనం చూస్తున్నాము. మరి ఎవరైనా కూడా ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో ఇటీవల దారుణం జరిగింది. 3 ఏళ్ల చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే సమయంలో ఓ వీధి కుక్క అటువైపుగా వచ్చింది. అకస్మాత్తుగా వీధి కుక్క చిన్నారిపై దాడి చేసి కింద పడేసి కరిచింది. సంఘటన గమనించిన చిన్నారి తల్లి ఒక్కసారిగా పరుగులు అక్కడ చేరుకుని కుక్కను తరిమి కొట్టింది. చిన్నారిని కాపాడింది. కుక్క దాడిలో గాయపడ్డ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కొనుగోలు చేయగా మిగిలిన ధాన్యం 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 రోజుల్లో కొనుగోలు చేసి పూర్తి చేయాలని కామారెడ్డి మరియు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శరత్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ శ్రీ పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల సహకార సంఘం శాఖ, మార్కెటింగ్ శాఖ, రవాణా శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజస్థాన్ రాష్ట్రంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గోశాలలో పనిచేస్తున్న రామేశ్వర్ వాల్మీకి అనే పనిచేసే యువకుడిని 3 వ్యక్తులు కలిసి దారుణంగా కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామేశ్వర్ కాళ్లకు తాడుతో కట్టేసి కింద పడుకోబెట్టి కర్రలతో రాళ్లతో కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం రామేశ్వర్ను తలకిందులుగా వేలాడదీసి మరీ కొట్టారు. ఈ హింసాత్మక ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. కానీ ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. Hey there. Subscribe to my channel. And also press this bell icon.